1200 సంవత్సరాల క్రితం వారు అవతరించి ఉండుండకపోయింటే ఇవాల్టి రోజున మనం ఎక్కడ ఒక చిన్న ధర్మానుష్ఠానాన్ని కూడా చూసేవాళ్ళం కాదు. వేదములు శాస్త్రములు అన్నీ లుప్తం అయిపోయి ఉండేవి. మనందరం కేవలం నాస్తికులమై ఉండేవాళ్ళం. ఎటువంటి పారమార్థిక దృష్టి లేకుండా లౌకికమైన దృష్టితో ఉండి పరస్పరం హింసించుకునేటటువంటి పశువుల్లాగా పరస్పరం హింసించుకునేటటువంటి శోచనీయమైన పరిస్థితి వచ్చుండేది. అయినప్పటికీ వారు అవతరించి ఎంతో కరుణతో లోకానుగ్రహం చేసి మనల్నందరినీ అనుగ్రహించారు. ఇప్పటి కాలంలో మనందరం అంటూ ఉంటాం, ఏదైనా ఒక ఎక్కడో అధర్మమో అన్యాయమో జరిగితే మనం ఒక మాట అంటాం, అయ్యో ఇదంతా కలియుగం కాబట్టి ఇట్టా జరుగుతోంది, దీన్నంతా ఎవరు బాగు చేయగలరు, దీన్ని ఎవడు సరిచేయగలడు అని అంటూ ఉంటారు. అయితే ఇది కేవలం తప్పించుకోవడానికి చెప్పేటటువంటి సమాధానం అని మా అభిప్రాయం. ఎందుకంటే కలియుగం ఇంకా ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నది. మొత్తం కలియుగం ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. దాంట్లో ఇప్పుడు మొదటి పాదం నడుస్తోంది. మొదటి పాదం అంటే దాదాపుగా 1,08,000 సంవత్సరాలు. దాంట్లో ఇప్పుడు కలియుగంలో గడిచిన సంవత్సరాలు ఎన్ని అంటే 5,118 సంవత్సరాలు గడిచినాయి. అంతే. ఒక పాదంలో కలియుగంలో ఒక పాదంలో అంటే దాదాపుగా 1,00,000 సంవత్సరాలు ఒక పాదం. అటువంటి ఒక పాదంలో ఇంకా ఇప్పుడు గడిచినవి 5,118 సంవత్సరాలు. కాబట్టి ఏదైనా ఒక అధర్మం జరిగినప్పుడో అన్యాయం జరిగినప్పుడో ఇదంతా కలి ప్రభావంతో జరుగుతోంది అని అంటే గనక అది ఊరికే తప్పించుకోవడానికి అనే మాట అనే చెప్పాలి. ఎందుకంటే మనందరం ధర్మ మార్గంలో ఉండడానికి, ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి, మనకి మార్గదర్శనం చేయడానికే జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. వారు చూపించినటువంటి మార్గంలో వెళ్లకుండా కేవలం ఇదంతా కలి ప్రభావం అనంటే ఇప్పుడే మరింత కలి ప్రభావం అయితే భవిష్యత్తులో ఏమవ్వాలి? ఇంకా మొదటి పాదంలో సగం కూడా కాలేదు, సగంలో సగం కూడా కాలేదు ఇంకా. మరి ఇప్పుడే ఇంత ఇలా ఉంది అనంటే మరి తర్వాత ఎట్టా అవుతుంది అనే దాన్ని మనం ఊహించడానికి కూడా అసాధ్యం. కాబట్టి ఇది కలి ప్రభావం కాదు. కలి ప్రభావం ఉండుండొచ్చు, కాస్త ఉండొచ్చు. కానీ మనందరి యొక్క అలసత్వం కూడా ఇక్కడ ఒక కారణం అవుతుంది. వెనకటి వాళ్ళు చూపించినటువంటి ధర్మ మార్గంలో వెళ్లడంలో అలసత్వం